నంద్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మి రైతులకు కీలక సూచనలు చేశారు. వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తూ పరిస్థితులకు అనుగుణంగా సాగు మార్పులు చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవడం అత్యంత అవసరమని ఆమె తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో కొర్రలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలు సాగు చేయడం ద్వారా నీటి కొరతను తట్టుకుని మంచి దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. అలాగే పప్పు ధాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తక్కువ కాలపరిమితి కలిగిన పెసర, మినుము, కంది పంటలను అంతర పంటలుగా వేసుకోవడం వల్ల భూసారం పెరగడంతో పాటు రైతులు నష్టాల నుంచి బయటపడవచ్చని వివరించారు. వర్షాలు జూలై చివరి లేదా ఆగస్టు నాటికి పుంజుకుంటే తక్కువ రోజుల్లో దిగుబడి ఇచ్చే పంటలను ఎంచుకోవాలని ఆమె సూచించారు. కాలానికి తగ్గట్లు పంటల మార్పు రైతులకు లాభదాయకమని తెలిపారు. భూసార సంరక్షణపై కూడా శాస్త్రవేత్త జయలక్ష్మి దృష్టి సారించారు. విత్తనాలు నాటే ముందు జనుము, జీలుగా వంటి పచ్చిరొట్ట ఎరువులను పొలంలో వేసి దున్నడం ద్వారా నేలలో తేమ నిల్వ ఉండి పంటలకు మేలు జరుగుతుందని తెలిపారు. మొత్తంగా వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే నష్టాలను తగ్గించుకొని లాభాలు పొందవచ్చని జయలక్ష్మి సూచించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల వారు నంద్యాల మరియు కర్నూలు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో ఏ పంటలు సాగు చేయవచ్చు అనే దాని మీద పంటల ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకు ఎల్ నినోను ఫోర్కాస్ట్ చేస్తున్నారు. అంటే వర్షాలు ఆలస్యం కావచ్చు లేదా వర్షాలు తక్కువగా కురవచ్చు ఎల్ నినో ప్రభావం వల్ల అని చెబుతున్నారు. కాబట్టి మనము ఒకవేళ ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు ఆలస్యమైతే ఏ పంటలు సాగు చేసుకోవచ్చు, దానికి సూట్ అయ్యే వివిధ పంటలలో వివిధ రకాలు ఏమి అని పంటల ప్రణాళిక కూడా తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు మాన్సూన్ అంటే వర్షము 4 వారాలు ఆలస్యమయ్యి జూలై సెకండ్ వీక్ దాకా పడకపోతే అప్పుడు సాగు చేసుకోవాల్సిన పంటలు మన జిల్లాలలో వేరుశెనగ లేదా వేరుశెనగ కందితో కలిపి విత్తుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడు లేదా కంది లేదా ఆముదము ప్లస్ కంది, జొన్న లేదా బాజ్రా ప్లస్ కంది లేదా వేరుశెనగ, కొర్ర పంట మరియు కంది ఈ పంటలు సాగు చేసుకోవాలని సిఫారసు చేస్తూ ఉన్నాము. అలాగే జూలై చివరి వారం వరకు కూడా వర్షాలు పడకపోతే మనము ఈ పంటలే రికమెండ్ చేస్తున్నాం. అంటే వేరుశెనగ కందితో కలిపి కానీ, ప్రొద్దుతిరుగుడు, కంది, ఆముదము కంది కలిపి విత్తుకోవడము, లేదా జొన్న, బాజ్రా పంట కానీ, బాజ్రా కంది కలిపి లేదా బాజ్రా వేరుశెనగ కలిపి కానీ 3 కలిపి కానీ విత్తుకోమని. తర్వాత కొర్ర లేదా కంది పంటలు ఇవి ఈ ఖరీఫ్ సీజన్ లో సాగుకు అనుకూలమైనవి. ఎల్ నినో ప్రభావం ఉన్నా కూడా ఈ పంటలు సాగు చేసుకోవచ్చు అని జూలై ఆఖరి వరకు మేము సిఫారసు చేస్తున్నాము. ముఖ్యంగా వివిధ రకాలకు వచ్చినట్లయితే మనము వేరుశెనగలో అయితే విశిష్ట, కదిరి 9, కదిరి 6, కదిరి లేపాక్షి, హిమాని అనే రకాలను సిఫారసు చేస్తున్నాము. కందిలో పిఆర్జీ 176, ఎల్ఆర్జీ 52, ఎల్ఆర్జీ 133 అనే రకాలు సిఫారసు చేస్తున్నాము. ఆముదంలో ICH 5, ICH 66, GCH 4, GCH 8, DCH 107, DCH 175 రకాలను సిఫారసు చేస్తున్నాము. జొన్నలో NTJ 4, NTJ 5, N13, N15 రకాలు. బాజ్రాలో అయితే అనంతపురం జిల్లాకు ABB 04, APHB 126 రకాలు. కొర్రలో మనకు చాలా రకాలు RRS నంద్యాల తయారు చేసింది. గరుడ, సూర్యనంది, మహానంది, SIA 3156, రేనాడు ఈ రకాలు. వీటి విత్తనాలు కూడా మనకు RRS నంద్యాలలో లభిస్తున్నాయి, కొర్ర విత్తనాలు. అలాగే సన్ఫ్లవర్ లో అయితే మనము మీడియం డ్యూరేషన్ ప్రైవేట్ హైబ్రిడ్స్ అంటే మధ్యకాలపు కలిగిన ప్రైవేట్ హైబ్రిడ్స్ సాగు చేసుకోమని, కాటన్ లో పాపులర్ బీటీ కాటన్ హైబ్రిడ్స్ ను సాగు చేసుకోమని సిఫారసు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వేరుశనగ విత్తనాలు మనకు ARS కదిరి, ARS అనంతపురము, RARS తిరుపతిలో లభిస్తున్నాయి. కంది విత్తనాలు RARS లామ్,
కేవీకే రెడ్డిపల్లి, కేవీకే యాగంటిపల్లి, అగ్రికల్చరల్ కాలేజ్ మహానందిలో లభిస్తున్నాయి. క్యాస్టర్ విత్తనాలు IIOR హైదరాబాద్ వాళ్ళు, జొన్న విత్తనాలు RRS నంద్యాలలో, బాజ్రా విత్తనాలు ARS అనంతపురంలో, కొర్ర విత్తనాలు RARS నంద్యాలలో మనకు లభిస్తున్నాయి. కాబట్టి అవసరాన్ని బట్టి మీరు వివిధ సంస్థల నుండి విత్తనాన్ని సేకరించుకొని ఈ పంటల యొక్క రకాలను ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసుకోవచ్చు. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ KM రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. KM రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ KM రెడ్డి MDS గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత OP చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత BP మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్-ఆర్మీ వ్యక్తులకు ఉచిత OP. KM రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.